ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న భానుడి భగభగలతో జనాలు బెంబేలెత్తుతూ ఉన్నారు. వడగాల్పుల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండు టెండల్లో పని చేయలేక ఉపాధి హామీ కూలీలు అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం అత్యవసరమైతే తప్ప ఎవరూ మధ్యాహ్న వేళలో బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతుండేటువంటి ఉష్ణోగ్రతలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే యొక్క బాణుడి యొక్క ప్రతాపానికి జనాలు విలవిలలాడేటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలోనే ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా కర్ఫ్యూను తరపించే విధంగా నిర్మానుష్యంగా మారుతుండేటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఎండలు రోజు రోజుకు పెరుగుతుండేటువంటి నేపథ్యంలో మాత్రము ఇటు ఉపాధి హామీ కూలీలు అయితేనేమి, తర్వాత చిరు వ్యాపారులంతా కూడా తమ యొక్క వ్యాపారాన్ని చేసుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వడగాల్పుల వల్ల మాత్రము తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క వేడి గాలుల వల్ల తాము ఇళ్లలో నిద్రపోలేనటువంటి పరిస్థితి అనేటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు చూసినట్టయితే నారాయణపేట జిల్లాలోని చిన్న జట్రం వద్ద 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, గద్వాల జిల్లాలోని కేటిదొడ్డిలో 44.1, మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తమొలగల్లో 43.8, నాగర్ కర్నూలు జిల్లాలోని పెంటవెల్లో 43.6, వనపర్తి జిల్లాలోని పెద్దమందల్లో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు రోజుకు పెరుగుతుండేటువంటి ఉష్ణోగ్రతలు చాలా ఇబ్బందికరంగా మారుతుండేటువంటి నేపథ్యంలో మాత్రము డాక్టర్లు ఒకటే సూచన చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో తమ యొక్క పనులు పూర్తి చేసుకోవాలని వారంతా సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, తర్వాత గర్భిణులు మాత్రము డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అలా జరిగితే మాత్రము ప్రమాదం ఉంటుందనేటువంటి విధంగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వడదెబ్బతో జిల్లాలో 2 ఉమ్మడి జిల్లాలో చనిపోవడం జరిగింది. ఏప్రిల్ యొక్క 2 వారంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. మే నెల మొత్తం ఏ విధంగా ఉంటుందో తమ పరిస్థితి అనేటువంటి యొక్క ఆందోళన కూడా వాళ్ళంతా కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మరొక 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలతో మాత్రము పాలమూరు జిల్లాలో ఉండే జనాలంతా కూడా బెంబేలెత్తేటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.